ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హుల స్థానంలో అనర్హులకే ఇల్లు కేటాయించడం జరుగుతోందని, కమిటీ పేరుతో డబ్బులు తీసుకుని ఇల్లు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. స్థలం వ్యాపారం ఉన్నవారికి, స్థానికంగా లేని వారికి ఇల్లు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరుగుతుందని మండల ప్రజలంతా బాహటంగానే మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామని, ప్రభుత్వాలు మారినంత మాత్రాన అర్హులు అనర్హులు అవుతారా అని బీఆర్ఎస్ మండల నాయకులు లింగాల లక్ష్మణ్ మండల అధికారులను ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో అర్హులకు కాకుండా ఇండ్లు భూములు ఉన్నవారికి మళ్లీ ఇండ్లు ఇవ్వడం వీరికి ఏ మతలబు ఉందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఇండ్లు ఇచ్చడం ఇది సరైనది కాదు. ఈ రోజు కూడా మాకు తెలిసింది, అందరు ఫోన్ పేల ద్వారా పైసలు కొట్టించుకొని ఇండ్లు ఇస్తున్నది ఇది వాస్తవము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండదండలా ఉంటుందని తెలియ ఇప్పటికీ రైతు బంధు అయితే పత్తాన లేదు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మరి రైతు బంధు 15,000 ఇస్తాను, 6,000 ఇస్తాను, అది లేదు ఇది లేదు, రైతులు అయోమయంగా ఉన్నారు. తప్పకుండా రైతు బంధు వేసి ఆదుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. తప్పకుండా ఈ ఇందిరమ్మ ఇళ్లలో అసలైన లబ్ధిదారులకు ఇచ్చి ఇప్పుడు కల్లపల్లి గాని, ముత్తనపేట గాని, దేవక్కపల్లి గాని, గూడెం అన్ని విలేజ్లలో అవకతవకలు జరిగినాయి. దాన్ని తక్షణమే మళ్ళా రీసర్వే చేసి అర్హులైన నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటాను. నేను కూడా మన ఎంపీడో గారిని అడిగిన, సార్ లిస్ట్ ఏదో ఒకసారి ఇవ్వంటే మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వకమని చెప్పిండు. అది ఎమ్మెల్యే గారు ఎన్ని రోజులు ఇవ్వకుండా చూసుకుంటాడు. ఇది తక్షణమే మీ పత్రికా ముఖం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు 5,000 మందిని 5,000 పైకి చిత్తు గుర్తించి ఒక 420 మందికి ఇచ్చిర్రు. ఇచ్చిన దానిలో మాదల్లో మొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఎలకదుర్తిలో మీటింగ్ పోతే వాళ్ళు మాయపడి వచ్చినందుకు వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ లో ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళు మీటింగ్ వేయరని బంద్ చేసిన దాఖలాలు కూడా మన కల్లెపల్లిలో ఉన్నది, దర్శనపల్లిలో ఉన్నది, రామ్సార్లో ఉన్నది. మన బీఆర్ఎస్ పార్టీకి మీరు పోయినరు, మీకు ఇల్లు ఇయ్యమని కడిగేసిర్రు. అది ఎంతవరకు సభమం? పేదోడు ఏ పార్టీ అయినా పేదోనికి అన్ని పార్టీలు సమానే ఉంటాయి. పేదోనికి ఇల్లు కడియాల్సిన అవసరం ఎందుకుందో ఈ కాంగ్రెస్ నాయకులు తెలియజేయాలని కోరుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న మండల స్థాయి లీడర్లు వాళ్ళే సెలక్షన్ చేస్తున్నారు. మరి అధికారులు ఏం పని చేస్తున్నారంటే నేను అడుగుతున్నా. అధికారులు ఉండి వాళ్ళ దగ్గరకు ఇంటికి పోయి సర్వే చేసి వీళ్ళు వాస్తవం ఉన్న వాళ్ళ లేని వాళ్ళ నిరుపేద అని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఇది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు.